హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్లో సింబల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా సాల్వ్ చేయాలి, విత్ ఇన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఏంటో చూసి తర్వాత సింబల్స్పై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో చూసేద్దాం. ఇవి వచ్చేసరికి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా హెల్ప్ అవుతాయి అనమాట. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే కంపల్సరీ కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకి 5 or 6 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. సో అలాంటి టాపిక్పై ఈరోజు ఫుల్ క్లారిటీగా అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తూ క్లారిటీ వస్తుంది. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే ఏంటో సింబల్స్పై క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే తెలిసిందే, A to Z వరకు ఉన్న లెటర్స్ అన్నిటికీ కూడా పొజిషన్స్ అంటే నెంబరింగ్ వేసుకోవడం రావాలి. ఈ నెంబరింగ్ వేసుకోవడం అంటే ఈజీ. ఏకి పొజిషన్ 1, బీకి 2, సికి 3, డీకి 4 అలా వేసుకుంటూ వెళ్తాం. ఓకే, లైన్గా అంటే వచ్చేస్తుంది. బట్ మనకి మిడిల్లో వాల్యూకి పొజిషన్ కావాలంటే ఫర్ సపోజ్ చూడండి, టీ యొక్క పొజిషన్, టీ యొక్క వాల్యూ ఎంత అంటే 20 అని ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఒక టేబుల్ ఫామ్లో కూడా ఈజీగా గుర్తుపెట్టుకునేలా కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. సో ఏ నుంచి జెడ్ వరకు మనం పొజిషన్స్ అయితే ఇలా వేసుకుంటున్నాం. ఏ నుంచి జెడ్ వరకు అంటే మొత్తం 26 లెటర్స్ ఉంటాయి. ఓకే, సో ఏ నుంచి జస్ట్ ఎం వరకు మాత్రమే వేసుకుని అంటే 26ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఏ నుంచి ఎం వరకు అండ్ అలాగే ఎన్ నుంచి జెడ్ వరకు. సో ఇక్కడ నుంచి ఎం వరకు మాత్రం వేసుకుని నెక్స్ట్ NOPQ అవి వచ్చేసరికి బ్యాక్వర్డ్ పొజిషన్స్లో వేసుకోవాలి. ఎందుకంటే ఆపోజిట్ లెటర్స్, ఏ యొక్క ఆపోజిట్ లెటర్ జెడ్, డి యొక్క ఆపోజిట్ లెటర్ డబ్ల్యూ, జి యొక్క ఆపోజిట్ లెటర్ టీ. ఇలా గుర్తుపెట్టుకోవడానికి చూడండి, ఏ నుంచి ఎం వరకు 13, నెక్స్ట్ 14, 15, 16 ఇలా నెంబరింగ్ అయితే సింపుల్గా ఇచ్చేసుకుంటాం. ఇప్పుడు మనం ఆపోజిట్ లెటర్స్ కావాలంటే చూడండి, 9 యొక్క ఆపోజిట్ నెంబర్ ఎంత మనకి 18. సో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఒక ట్రిక్ని యూజ్ చేయండి. 27లో నుంచి మైనస్ ఏ నెంబర్ యొక్క ఆపోజిట్ నెంబర్ కావాలో ఆ నెంబర్ని మైనస్ చేయాలి. ఫర్ సపోజ్ 5 యొక్క ఆపోజిట్ నెంబర్ కావాలి. 5 యొక్క ఆపోజిట్ నెంబర్ 22 కదా. ఈ 22 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్పాను కదా. ఏ నెంబర్ యొక్క ఆపోజిట్ నెంబర్ కావాలన్నా 27లో నుంచి మైనస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 5 యొక్క ఆపోజిట్ నెంబర్ కావాలి కాబట్టి 27లో నుంచి 5 మైనస్ చేస్తాం. సో 27 నుంచి 5 మైనస్ చేస్తే 5 యొక్క ఆపోజిట్ నెంబర్ ఎంత మనకి 22. సో వచ్చింది కదా. అలానే నెక్స్ట్ ఫర్ సపోజ్ 10 యొక్క ఆపోజిట్ నెంబర్ కావాలి. సో 10 యొక్క ఆపోజిట్ నెంబర్ కావాలంటే ఏ నెంబర్ యొక్క ఆపోజిట్ నెంబర్ కావాలన్నా సరే 27లో నుంచి ఆ నెంబర్ మైనస్ చేస్తే మనకి ఆపోజిట్ నెంబర్ ఈజీగా వచ్చేస్తుంది. సో అందుకే ఈ ట్రిక్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. 27 నుంచి మైనస్ చేస్తే ఆపోజిట్ నెంబర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ 10 యొక్క ఆపోజిట్ నెంబర్ కావాలి. ఏం చెప్పాలి, 27లో నుంచి ఆ 10 మైనస్ చేస్తే ఆపోజిట్ నెంబర్ వచ్చేస్తుంది. సో 17 కదా, చూడండి చెక్ చేయండి కావాలంటే 17. 10 యొక్క ఆపోజిట్ నెంబర్ 17. అలా ఆపోజిట్ లెటర్స్, ఆపోజిట్ నెంబర్స్ కావాలంటే 27 నుంచి మైనస్ చేస్తే ఆపోజిట్ నెంబర్ అలాగే లెటర్స్ కూడా మనకి తెలుస్తాయి అనమాట. ఇప్పుడు A to Z వరకు ఉన్న లెటర్స్కి పొజిషన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒక టేబుల్ ఫామ్లో చూసేద్దాం. సో ఇలా వేసుకోండి, రోస్ కాలమ్స్ వేసుకున్న తర్వాత ఏ నుంచి ఈ వరకు అంటే జస్ట్ 5 లెటర్స్ మాత్రమే వేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ అలా లైన్గా మనం జెడ్ వరకు వేసుకుందాం. వీటికి కోడ్స్ ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నుంచి ఈ వరకు ఉన్న లెటర్స్కి నెంబరింగ్ ఇచ్చుకుందాం. 1 2 3 4 5. కిందకి ఎలా ఇచ్చుకోవాలి నెంబరింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 వేసుకోండి. సో నెక్స్ట్ కిందకి మనం నెంబర్స్ ఎలా వేయాలంటే +5 యాడ్ చేసుకుంటూ వేయాలి. 0కి +5 యాడ్ చేస్తే 5, నెక్స్ట్ 5 యాడ్ చేస్తే 10, 10 + 5 15, 20, 25 ఇలా మనం నెంబరింగ్ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు నెంబరింగ్ ఇచ్చుకోవడం కంప్లీట్ అయింది, టేబుల్ ఫామ్ కంప్లీట్ అయింది. సో మరి ఇప్పుడు పొజిషన్స్ ఎలాగా, ఎం యొక్క పొజిషన్ ఏంటి, ఎన్ యొక్క పొజిషన్ ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూస్తే ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఎన్ యొక్క పొజిషన్ కావాలి, ఎం యొక్క పొజిషన్ కావాలి. అప్పుడు ఏం చేయాలంటే రోస్లో ఉన్న నెంబరు అలాగే కాలమ్స్లో ఉన్న నెంబరు చూడండి, ఏ కాలంలో ఉంది ఏ రోలో ఉందో చెక్ చేసుకోవాలి. 3 + 10. సో 3 + 10 అంటే మనకి 13. ఎం యొక్క పొజిషన్ 13. చూడండి ఎం యొక్క పొజిషన్ 13. ఫర్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ యొక్క పొజిషన్ కావాలి. సో చెప్పాను కదా, రోస్లో ఉన్న నెంబరు కాలమ్స్లో ఉన్న నెంబరు రెండింటిని ప్లస్ చేసుకోవాలి. ఐ యొక్క పొజిషన్ కావాలంటే 4 + 5 ఎంత మనకి
9. చూడండి ఐ యొక్క పొజిషన్ 9 కదా, ఇలా టేబుల్ ఫామ్లో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటిపై క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. వీటిపై క్వశ్చన్స్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఆల్రెడీ 2 వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే చూడండి ఇక్కడ మనకి లెటర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు టాపిక్ వచ్చేసరికి సింబల్స్ కదా, సింబల్స్పై క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ లెటర్స్ నెంబర్స్పై క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, లాస్ట్ వీడియోస్లో ఉండే చూడండి. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి సింబల్స్పై క్వశ్చన్స్ ఎలా ఇస్తారు. సో ఇవన్నీ గుర్తుంటేనే, ఇవన్నీ చేస్తేనే మనం సింబల్స్పై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు అనమాట. సింబల్స్లో ఎక్కువగా ఇవైతే ఉండవు అనమాట. అంటే A to Z వరకు ఉన్న పొజిషన్స్ గుర్తుపెట్టుకోవాలంటే సింబల్స్లో అంతగా ఏముండదు. ఎందుకంటే సింబల్స్ అంటే మనకు క్వశ్చన్ మార్క్, హ్యాష్, స్టార్ ఇలా ఉంటాయి. కానీ కొంచెం లాజికల్గా థింక్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. లెటర్స్ అండ్ నెంబర్స్లోనే ఎక్కువగా మనం ఇవి యూజ్ చేయాలి, కోడ్స్. అసలు కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటేనే A to Z వరకు ఉన్న లెటర్స్కి పొజిషన్స్, ఆపోజిట్ లెటర్స్ ఇవన్నీ కూడా ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా చూసుకోవాలి. లెటర్స్ అంటే మనకి ఒక కోడ్ ఇచ్చేస్తాడు చూడండి, MON అని ఇచ్చేసి దీనికి ఒక కోడ్ ఇస్తాడు, NQR ఫర్ సపోజ్. నెక్స్ట్ సేమ్ ఇలానే SQRకి కోడ్ అడుగుతాడు. సో అంటే ఏంటి, MON నుంచి కోడ్ ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి అదే లాజిక్తో SQRకి కోడ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇలా లెటర్స్కి. అలాగే సేమ్ నెంబర్స్కి కూడా ఒక వర్డ్ ఇచ్చేస్తాడు. సో నెంబరింగ్ అంటే ఇక్కడ మనకి 1 2 3 అలా ఇచ్చేస్తాడు. అప్పుడేంటి M నుంచి 1 ఎలా వచ్చింది, O నుంచి 2 ఎలా వచ్చింది, N నుంచి 3 ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి సేమ్ అలానే ఇక్కడ ఒక కోడ్ ఇస్తాడు, దీనికి నెంబర్ కూడా ఎలా వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 కంప్లీట్ అయిపోయినాయి. లెటర్స్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో లెటర్కి సంబంధించిన క్వశ్చన్స్ అలాగే నెంబర్కి సంబంధించిన క్వశ్చన్స్ 2 కూడా కంప్లీట్ అయినాయి. ఈరోజు వీడియోలో సింబల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం. సింబల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఎలా సాల్వ్ చేయాలో చూసేద్దాం. సింబల్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసరికి చాలా సింపుల్ అనమాట. కొంచెం లాజికల్గా థింక్ చేస్తే ఈజీగా చేసేయచ్చు. మనకి లెటర్స్ అండ్ నెంబర్స్కి కొంచెం డిఫికల్ట్గా ఉన్నా, అంటే ఈ కోడ్స్ అన్నీ చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ఆపోజిట్ నెంబర్స్ అండ్ అలాగే పొజిషన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఏంటి, లెటర్స్కి అండ్ నెంబర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అలా ఉంటాయి. కానీ సింబల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చేసరికి కొంచెం లాజికల్గా థింక్ చేస్తే సరిపోతుంది. చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ రీడ్ ఈస్ కోడెడ్ యాజ్ #5% అని ఇచ్చేసాడు. సింబల్స్ అంటేనే మనకు చెప్పాను కదా, క్వశ్చన్ మార్క్, హ్యాష్, స్టార్, ఇలా డాలర్ సింబల్ ఇలా ఉంటాయి అన్నమాట. అలా మనకి రీడ్కి ఒక కోడ్ ఇచ్చేసాడు, అలాగే పేడ్కి కూడా ఒక కోడ్ ఇచ్చేసాడు. మనల్ని ఒక వర్డ్ ఇచ్చేసి కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ వర్డ్కి కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న లెటర్సే ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో కూడా ఉన్నాయి, అవునా? చూడండి, R ఫస్ట్ లెటర్ వచ్చేసరికి R. ఈ R అనేది ఇచ్చిన వర్డ్లో ఉంది కదా, సో చూడండి దీంట్లోనూ ఉంది. నెక్స్ట్ I చూడండి, I కూడా ఉంది. F చూస్తే F లేదు. నెక్స్ట్ E ఉందా, E కూడా ఉంది. సో ఇక్కడ చూస్తే మ్యాక్సిమం లెటర్స్ అన్నీ కూడా ఇచ్చిన వర్డ్స్లో ఉన్నాయి కదా, అంటే ఏంటి, అక్కడున్న కోడే మనం దీనికి యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఒక లెటర్ అయితే దాంట్లో లేదు, అదే లెటర్ F. సో Fని అలా పక్క నుంచి ఉన్న వాటికి కోడ్స్ అయితే వేసుకుందాం. R ఉంది, I ఉంది, E ఉంది. సో దీన్ని అలా క్వశ్చన్ మార్క్ వేసి ఉంచుదాం. సో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ R యొక్క కోడ్ ఏమి ఇచ్చాడో చెక్ చేయండి. R ఇక్కడ ఉంది, Rకి కోడ్ ఏమి ఇచ్చాడు, మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఏ కోడ్ ఉంది మనకి, హ్యాష్. సో R యొక్క కోడ్ వచ్చేసరికి హ్యాష్. నెక్స్ట్ I ఎక్కడుంది, నెక్స్ట్ వర్డ్లో చూడండి, పెయిడ్లో మనకి 3rd ప్లేస్లో I ఉంది కదా, అంటే 3rd ప్లేస్లో కోడ్ ఏమి ఇచ్చాడు, 4. సో ఇది మనకు తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ వేసుకోండి. నెక్స్ట్ లెటర్ ఈ ఎక్కడుంది చూడండి, 2nd ప్లేస్లో ఉంది. ఫస్ట్ వర్డ్లో 2nd ప్లేస్లో ఉంది. ఫస్ట్ వర్డ్లో ఫస్ట్ కోడ్లో 2nd ప్లేస్లో ఏముంది మనకి, 5. ఇప్పుడు మనకి 3 లెటర్స్ అంటే 3 కోడ్స్ తెలిసినాయి. 3 లెటర్స్కి కోడ్స్ అయితే తెలిసినాయి. రిమైనింగ్ ఈ లెటర్కి అయితే తెలియలేదు. సో మనం ఆప్షన్స్లో చెక్ చేసుకుందాం. ఎలా అంటే చూడండి, ఫస్ట్ 2 కోడ్స్ కూడా మనకి #4. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి 5 ఉండాలి. మిడిల్లో సమ్ ఏదో ఒకటి ఉంటుంది, మనం ఆప్షన్స్లో చెక్ చేద్దాం. #4 ఫస్ట్ వచ్చేసరికి #4 ఇందులో ఉంది. #6 ఉంది, సో ఇది కాదు. ఇది $4 ఉంది, ఇది కాదు. సో ఇది $4 ఉంది, ఇది కాదు. సో అంటే ఏంటి, మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి A #4. అంటే మనకి F యొక్క
కోడ్ వచ్చేసరికి డాలర్ సింబల్. సో ఇలా మనం సింపుల్గా లాజికల్గా థింక్ చేస్తే సరిపోతుంది. సింబల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనం జస్ట్ లాజికల్గా థింక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈ ఫైర్ ఈజ్ కోడెడ్ యాజ్ హ్యాష్ స్టార్ క్వశ్చన్ మార్క్ పర్సంటేజ్. ఇక్కడ ఫైర్కి ఒక కోడ్ ఇచ్చేసాడు, మనల్ని ఒక వర్డ్కి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫ్రీజ్ అని ఇచ్చేసాడు. ఈ ఫ్రీజ్కి మనం కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలాగో చెక్ చేద్దాం. ఈ ఫ్రీజ్లో మనకి 3 సేమ్ లెటర్స్ ఉన్నాయి. అవేంటి? ఈ. సో 3 సేమ్ లెటర్స్ ఉన్నాయి. అంటే ఈకి సేమ్ కోడ్ వస్తుంది కదా, ఈకి సేమ్ కోడే వస్తుంది. అంటే 3 సింబల్స్ మనకి ఒక దాంట్లో ఉండాలి, ఒక ఆప్షన్లో ఉండాలి. చెక్ చేద్దాం. సో హ్యాష్ డాలర్ సింబల్ ఇక్కడ 2%లో ఉన్నాయి. అంటే ఇది కూడా కాదు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 కోడ్స్ ఉన్నాయి, 3 సేమ్ కోడ్స్ ఉన్నాయి. అంటే బి అవ్వచ్చు, చూద్దాం. సో నెక్స్ట్ 3 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, ఇది కూడా అవ్వే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 2 ఉన్నాయి, ఇది ఒకటే ఉంది. అంటే ఇది కూడా కాదు. అంటే బి సిడి. చూడండి బీసీలో మనకి ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్ అయి ఉంటుంది. సో అది ఎలాగో చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే 3% సింబల్స్ అంటే 3 సేమ్ సింబల్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2 సేమ్ ఉన్నాయి. అంటే ఇక్కడ 2 సేమ్ లెటర్స్ ఏమన్నా ఉన్నాయా? సో ప్రతిదీ కూడా డిఫరెంట్గానే ఉంది. FRZ ప్రతి లెటర్ కూడా మనకి సింగిల్గానే ఉంది, డబల్గా ఏ లెటర్ లేదు. అంటే ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. సో ఇక్కడ చూద్దాం. 3 లెటర్స్ అనేది సేమ్ ఉండాలి, రిమైనింగ్ 3 లెటర్స్ అనేది డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ ఈ కోడ్ చూస్తే దానికి సాటిస్ఫై అవుతుంది. అంటే 3 లెటర్స్ సేమ్ ఉన్నాయి, అంటే 3 కోడ్స్ సేమ్ ఉన్నాయి, అలాగే 3 డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఇలా జస్ట్ లాజికల్గా థింక్ చేస్తే సరిపోతుంది. చూడండి ఫైనల్గా ఇక్కడ 3 లెటర్స్ అనేది సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ సింబల్స్ 3 ఉండాలి. 3 సేమ్ సింబల్స్ ఉన్నాయి, అలాగే రిమైనింగ్ 3 లెటర్స్కి డిఫరెంట్గా ఉండాలి. ఎందుకంటే ఎఫ్ అనేది ఒకటే ఉంది, ఆర్ అనేది ఒకటే ఉంది, జెడ్ అనేది ఒకటే ఉంది. అంటే 3 డిఫరెంట్ సింబల్స్ ఉండాలి, 3 సేమ్ సింబల్స్ ఉండాలి, 3 డిఫరెంట్ సింబల్స్ ఉండాలి. ఆప్షన్ వచ్చేసరికి సి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ RADARకి అంటే రాడర్కి ఒక కోడ్ ఇచ్చేసాడు, అలాగే డోర్కి కూడా ఒక కోడ్ ఇచ్చేసాడు. ఫైండ్ DAM డ్యామ్కి కోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో అసలు మనకి చూడండి ఈ DAM అనేది ఇక్కడ ఇచ్చిన లెటర్స్లో కూడా ఉన్నాయి, అవునా? చూడండి డి ఉంది, నెక్స్ట్ ఏ ఉంది, ఎం లేదు. సో అది ఎం పక్కన ఉంచండి. సో చూద్దాం ఇచ్చిన వర్డ్స్లో కోడ్స్ ఏమి ఇచ్చాడో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి రిపీటెడ్ లెటర్స్ని చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్. సో ఆర్కి రిపీటెడ్ లెటర్స్. సో నెక్స్ట్ ఏ కూడా రిపీటెడ్ లెటర్స్. దీని యొక్క కోడ్ అబ్జర్వ్ చేద్దాం. స్టార్స్ రిపీట్ అయినాయి, అలాగే క్వశ్చన్ మార్క్స్ కూడా రిపీట్ అయినాయి. కానీ దేనికి ఆర్కి స్టారా లేకపోతే క్వశ్చన్ మార్క్ అన్నది క్లారిటీ లేదు. సో ఫర్ సపోజ్ వేసుకుందాం స్టార్ అండ్ క్వశ్చన్ మార్క్ రెండు అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు. నెక్స్ట్ స్టార్ క్వశ్చన్ మార్క్ ఏదో ఒకటి అవ్వచ్చు. కరెక్ట్ది ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి డోర్ కోడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓ అనేది రిపీట్ అయింది, అవును కదా? సో నెక్స్ట్ దీని యొక్క కోడ్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ మార్క్ పర్సంటేజ్ హ్యాష్. అంటే ఏంటి? ఓ రిపీట్ అయిందంటే ఆ కోడ్ అనేది 2 సార్లు వస్తుంది. ఓ యొక్క కోడ్ ఏంటి? మనకి పర్సంటేజ్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ డి ఉంది, ఆర్ ఉంది. సో డి యొక్క పొజిషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే డి అనేది రిపీట్ అవ్వలేదు, సింగిల్ లెటర్ ఉంది. సో ఇక్కడ కోడ్స్లో కూడా చూడండి స్టార్ రిపీట్ అయింది, అలాగే క్వశ్చన్ మార్క్ కూడా రిపీట్ అయింది. బట్ సింగిల్గా ఉన్నది ఏంటి? హ్యాష్. అంటే డి యొక్క కోడ్ ఏంటి? మనకి హ్యాష్ అని తెలిసింది. డి యొక్క కోడ్ హ్యాష్ అని అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఇక్కడ ఇంకేం మిగిలింది? క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏం మిగిలింది? ఆర్. అంటే ఆర్ యొక్క కోడ్ ఏంటి? మనకి క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా? ఇక్కడ మనకి డి యొక్క కోడ్ ఇక్కడ క్లారిటీ వచ్చింది. డి యొక్క కోడ్ వచ్చేసరికి హ్యాష్. నెక్స్ట్ ఇక్కడ డి యొక్క కోడ్ హ్యాష్ అయితే ఇంకా రిమైనింగ్ ఏం మిగులుతుంది? మనకి క్వశ్చన్ మార్క్. ఇక్కడ వర్డ్లో ఏ లెటర్ మిగులుతుంది? ఆర్. అంటే ఆర్ యొక్క కోడ్ వచ్చేసరికి క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా? ఆర్ యొక్క కోడ్ వచ్చేసరికి క్వశ్చన్ మార్క్. అంటే ఏకి ఏమొస్తుంది? స్టార్ వస్తుంది. ఎందుకంటే క్వశ్చన్ మార్క్ ఆర్ కాబట్టి ఏకి మనం స్టార్ సింబల్ని తీసుకుంటాము. వర్డ్స్ తెలిసింది. ఆర్ అంటే క్వశ్చన్ మార్క్, ఏ అంటే స్టార్, ఓ అంటే పర్సంటేజ్, డి అంటే హ్యాష్. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న లెటర్కి కోడ్స్ వేసుకుందాం. ఎం. సో డి అంటే తెలుసు మనకి, ఏ అంటే తెలుసు. రిమైనింగ్ ఎం అనేది ఇక్కడ ఉన్న వర్డ్స్లో ఇవ్వలేదు కాబట్టి మనకు ఒక కొత్త సింబల్ అయితే కనిపించాలి. థర్డ్ ప్లేస్లో మనకి కొత్త సింబల్ అయితే కనిపించాలి. ఇక్కడ చూస్తే డి యొక్క సింబల్ వచ్చేసరికి హ్యాష్,
అలాగే ఏ యొక్క సింబల్ వచ్చేసరికి క్వశ్చన్ మార్క్. రిమైనింగ్ మనకి డిఫరెంట్ సింబల్ అనేది ఉండాలి, మనకు తెలియదు. సో రిమైనింగ్ కూడా తెలియాలంటే ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చూద్దాం. థర్డ్ ప్లేస్లో మనకి ఇది వచ్చేసరికి పర్సంటేజ్ ఉంది. పర్సంటేజ్ అంటే మనకి చూడండి ఓ యొక్క వాల్యూ, బట్ ఇక్కడ మనకి ఓ యొక్క వాల్యూ పర్సంటేజ్ ఇచ్చేసాడు కాబట్టి సో ఇది కూడా కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ అంటే ఆర్. సో డిఫరెంట్ సింబల్ ఉండాలి, ఇక్కడ రిపీట్ అయిన సింబల్స్ కాకుండా డిఫరెంట్ సింబల్ ఉండాలి, అప్పుడు అది కరెక్ట్ వాల్యూ అవుతుంది. ఎందుకంటే క్వశ్చన్ మార్క్ అనేది దేని యొక్క వర్డ్ ఏ కదా, సో అందుకు. నెక్స్ట్ థర్డ్ లెటర్ ఏముంది ఇక్కడ మనకి, థర్డ్ సింబల్ హ్యాష్ ఉంది. హ్యాష్ ఉంటే మనకి డి యొక్క సింబల్ కదా, సో ఇది కూడా కాదు. సో డిఫరెంట్ సింబల్ ఇక్కడున్న సింబల్స్లో కాకుండా డిఫరెంట్ సింబల్ అనేది ఉండాలి థర్డ్ ప్లేస్లో. సో నెక్స్ట్ మనకి బై ఉంది, అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలా జస్ట్ సింబల్స్ క్వశ్చన్స్లో లాజికల్గా థింక్ చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ LESD ఈజ్ కోడెడ్ యాజ్ ఒక కోడ్ ఇచ్చేసాడు, నెక్స్ట్ NACకి ఒక కోడ్ ఇచ్చేసాడు, దాని ఫైండ్ అని ఒక వర్డ్ ఇచ్చేసాడు. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే CANDLES ఏ లెటర్ కూడా మనకి రిపీట్ అవ్వలేదు. అంటే ఏంటి, సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏ సింబల్ కూడా మనకి రిపీట్ అవ్వకూడదు. సో అలా రిపీట్ అవ్వకుండా ఉన్నది మనకి ఆన్సర్ అవుతుంది. చూద్దాం. స్టార్ చూడండి, స్టార్ పర్సంటేజ్ ఇక్కడ చూడండి, ఈ 2 సింబల్స్ అనేది మనకి రిపీట్ అయిపోయినాయి. సో ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ స్టార్టింగ్లోనే మనకి సింబల్స్ అనేది రిపీట్ అయిపోయినాయి, ఇక్కడ కూడా రిపీట్ అయిపోయినాయి చూడండి. సో అంటే ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ స్టార్, క్వశ్చన్ మార్క్, పర్సంటేజ్, మనకి ఇక్కడ ఈ సింబల్స్ అన్నీ కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏ సింబల్ కూడా మనకి రిపీట్ అవ్వలేదు. ఇక్కడ కూడా వర్డ్ అనేది ఏ లెటర్ అనేది కూడా మనకి రిపీట్ అవ్వలేదు. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి. ఇలా కూడా మనం లాజికల్గా థింక్ చేసి ఆన్సర్ అనేది వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇలా డెడ్ ఈజీ అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకి సింబల్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఇలా ఈజీగా ఉంటాయి అనమాట. జస్ట్ ఇలా ట్రిక్స్ని యూజ్ చేసుకుంటూ చేస్తే వితిన్ సెకండ్స్లో ఆన్సర్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. సో నెక్స్ట్ వీడియోలో గ్రూప్ ఆఫ్ వర్డ్స్, అంటే ఎక్కువ వర్డ్స్ ఇచ్చి దాని కోడ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటన్నది అది ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బై బై.